మా పార్టీ నాయకులు ఎవరూ నా ఫోన్ ట్యాపింగ్ చేయలేదని ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్తో నాకు కలిగే నష్టం లేదని, అయినా నేనేమి దావూద్ ఇబ్రహీం కాదన్నారు. మేము రాష్ట్రంలో సర్వసాధారణ ఎమ్మెల్యేలమని తెలిపారు. టీడీపీ నాయకులు నారా లోకేష్ పాదయాత్ర అటర్ ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. లోకేష్కు పొలిటికల్ గ్లామర్ లేదని విమర్శించారు. లోకేష్ భాష, నడక వంకర టెంకరగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. నా ఫోన్ ట్యాపింగ్ అయితే చేయలే, సజ్జల రామకృష్ణ చేయలే, విజయసాయి రెడ్డి చేయలే, ఇంకోరు చేయలే. అయినా నాకు తెలియక అడుగుతా, ఏం ఫోన్ ట్యాపింగ్ ఏముంది ఫోన్ ట్యాపింగ్ చేయడానికి వాళ్ళు మా ఎమ్మెల్యే లేక ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఏముంటాయి? మేమైనా దావూద్ ఇబ్రహీమా? చేర్చే మా ఏమైనా వింటే ఏమొస్తాయి? ఏమి రావు. ఏమి మా వినడం వల్ల వారికి వచ్చిన ఏమి లేవు. దయచేసి మా పిల్లలంతా మాట్లాడినప్పుడు నాకు మన కట్టే ఏముంటానైనా ఇంటే ఎవరు నా ఇనమని ఎవరు ఉంటాడో. ఊరికి ఫోన్ ట్యాపింగ్ అంటే ఏమైనా అర్థపడతా ఉందే? మేమేమైనా అసాంఘికమైన కార్యకలాపాలు, మద్దళ్ళు, దావూద్ ఇబ్రహీంలో, లేకుంటే ఈ దేశ రక్షణకు సంబంధించి పాకిస్తాన్కి అమ్మిన ఏంటుంటాయన్నా? ఏంటి ఊరికి ఫోన్ ట్యాపింగ్ అంటే? సర్వసాధారణమైన ఎమ్మెల్యేలము మామూలు విషయాలు ఏముంటాయి? ఏదైనా కొంచెం గోప్యంగా, రహస్యంగా అంటే మన ఇంట్లో ఆడవాళ్ళతో మాట్లాడుకున్నప్పుడు, అది కూడా భార్యతో మాట్లాడేటప్పుడు కొంచెం ఏదైనా ఎప్పుడైనా ప్రేమగా మాట్లాడిన విషయాలు ఏదైనా ఉంటాయేమో తప్ప ఏముంటాయి? నాకు తెలిసి ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయలే. కేవలం శ్రీధర్ యొక్క అపోహ. లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఆ వైపు నుంచి ఇది ఒక 3వ ఎపిసోడ్. 400 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర అని చెబితే లోకేష్ గారు, నేను దాదాపుగా సంవత్సరం పైన ఒక నెల, అంటే దాదాపు 13-14 నెలలు నేను లోకేష్ మీద పత్రికా ప్రకటనలు ఇవ్వాల్సిన పరిస్థితి నాకు చాలా క్రమశిక్షణగా ఈ ఎక్సైజ్ అనుకుంటాను. ఇప్పుడు వాతావరణం చూస్తే 10 రోజులు గడిచినాక 100 కిలోమీటర్లకు ఇదేం అంత దూరం ఉండేటట్టు అనిపించలే. ఇది అర్థాంతరంగా సినిమా ముగిసిపోయేటట్టేంది. ఇది నేను చెప్పిన మాట కాదు, జనం చెప్పే మాట, ఆయన పాదయాత్ర చెప్తా ఉండే మాట. లోకేష్ గారి యొక్క పాదయాత్ర పూర్తిగా బలహీనపడిపోయింది, పూర్తిగా విఫలమైంది. తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం కూడా ప్రయోజనకారి కాకుండా ఫలితం దిశగా వచ్చేదలికి నష్టమే. మేడ్చల్ జిల్లా